మన ఎస్జీ మాత ఆస్ట్రాలజీ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. సో చూడండి, ఈరోజు వీడియోలో ఒక జాతక చక్రం యొక్క విశ్లేషణ అనేది తెలుసుకుందాము. ఇందులో ఉండేటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ప్రత్యేక దృష్టితో చూడబడుతున్న లేదా చూస్తున్నటువంటి గ్రహం యొక్క బల నిర్ధారణ కోసము ఈ జాతకం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి నేను ఈ జాతకాన్ని తీసుకున్నాను. ఈ జాతక చక్రంలో నేను వీరి యొక్క బర్త్ డీటెయిల్స్ ఇవ్వట్లేదు. ఎవరికైనా ఆసక్తి గనక డీటెయిల్స్ కావాలి అనుకుంటే డిగ్రీస్ ఉన్నాయి, నక్షత్రం ఉంది కాబట్టి కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు. అండ్ ఈ జాతక చక్రంలో నుండి ముఖ్యంగా మనం తెలుసుకోవలసిన అంశము అండ్ చాలా మందికి ప్రత్యేక దృష్టితో ఉండే అటువంటి గ్రహం యొక్క బల నిర్ధారణలో చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి వాటి గురించి మాత్రం చాలా యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఈ జాతక చక్రాన్ని మనం విశ్లేషించుకుంటున్నంతసేపు మిగిలిన తన లైఫ్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయము. కేవలం ప్రత్యేక దృష్టితో ఉండే అటువంటి ఆ గ్రహము, ఆ భావాలు అండ్ ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి, ఆ ఫలితాలు ఎందుకు అంత తక్కువ స్థాయిలో ఉన్నాయి అనే అంశం గురించి మాత్రమే మనం నేర్చుకుంటాం ఇక్కడ. ఓకే, సో చూడండి, ఈ జాతకురాలు పుట్టింది వృశ్చిక లగ్నము. సో వృశ్చిక లగ్నంలో జన్మిస్తూ ఉత్తరాషాఢ నక్షత్రము 4వ పాదము అనేది తన యొక్క జన్మ నక్షత్రంగా ఉంది. ఓకే, సో మనకి ముఖ్యంగా జాతక చక్ర విశ్లేషణ ఏ అంశం కోసం చూడాలి అన్నా కూడా మనకి వృశ్చిక లగ్నానికి శుభగ్రహాలు పాపగ్రహాలు అనేవారు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. కాబట్టి శుభగ్రహాలలో సూర్యుడు, చంద్రుడు, కుజుడు, గురువు అండ్ కేతువు శుభగ్రహాలు. శని, బుధుడు, శుక్రుడు, రాహువు వీళ్ళు నలుగురు పాపగ్రహాలు అవుతారు అనేది మనకి తెలుసు. ఈ గ్రహాలు శుభగ్రహాలు పాపగ్రహాలు అవుతాయి అనే తర్వాత ఏ నక్షత్రంలో పుట్టింది అనే దాన్ని బట్టి ఆ జాతకురాలికి ఉండే దశానుకూలత అనేది మనం నిర్ణయిస్తాము. చూడండి, ఉత్తరాషాఢ 4 అంటే సూర్య మహర్దశతో జీవితం స్టార్ట్ అవుతుంది. సూర్యుడు తనకి శుభగ్రహం అయినప్పటికీ చిన్నతనంలో కేవలం ఇంకా లాస్ట్లో పుట్టింది కాబట్టి 5% మాత్రమే సూర్యుని యొక్క పాజిటివ్ అనుభవించింది. కాబట్టి మిగిలిన 95% పాజిటివ్ రిజల్ట్ని సూర్యుడు తన యొక్క జీవితాంతం అందిస్తాడు. ఓకే, వృశ్చిక లగ్నానికి ఒక శుభగ్రహంగా సూర్యుడు జీవితాంతం మిగులుతున్నాడు. కాబట్టి ఈ సూర్యుడు తన జాతక చక్రంలో ఏ భావంలో ఉంటూ ఏ భావాన్ని చూస్తున్నాడో ఆ భావాలు మాత్రము అభివృద్ధి చెందుతాయి అనేది మనం ఫస్ట్ నేర్చుకుంటాము. సూర్యుడు తర్వాత వెంటనే చంద్రమహర్దశ వస్తుంది, అది కంప్లీట్ అవుతుంది. అండ్ కుజమహర్దశ వస్తుంది, అది కంప్లీట్ అవుతుంది. అండ్ ఎట్ ప్రజెంట్ రాహువులో బుధ మహర్దశ జరుగుతూ ఉంది, ఇంకా గురుదశ రాలేదు. ఓకే, కానీ రాహువులో రాహు అయిపోయింది, రాహువులో గురువు అయిపోయింది, రాహువులో శని కూడా కంప్లీట్ చేసుకుంది ఈ జాతకురాలు. ఓకే, సో అందులో ఏంటి చూడండి, శుభగ్రహాలలో చంద్రుణ్ణి కుజుణ్ణి పూర్తిగా అనుభవించేసింది. సూర్యుడు మాత్రం జీవితాంతం ఉంటాడు. ఇంకా గురువు రాలేదు, కాస్త సంవత్సరాలు గడిస్తే గురువు కూడా వస్తాడు. కానీ పాపగ్రహాలలో కేవలం రాహు మహర్దశ ఒక్కటే అయిపోవడానికి వస్తుంది. కాబట్టి కేవలం రాహు ఒక్కనే అనుభవించినట్టు ఈ 3 పాపగ్రహాలు ఇంకా చాలా రోజుల వరకు ఇబ్బంది పెడతాయి అనేదాన్ని మనం బేసిక్ ఇన్ఫర్మేషన్గా ఏ జాతక చక్రాన్ని విశ్లేషించుకున్నప్పటికీ ఈ అంశాలు చూస్తాము. దీనిలో ఉండే అటువంటి ఒక ముఖ్యమైన అంశము అంటే, ఇక్కడ చూడండి, కుజుడు ఇక్కడ 10వ స్థానంలో ఉన్నాడు. అంటే 10లో ఉండే కుజుడు యొక్క చతుర్థ దృష్టితో ఇటు లగ్నాన్ని చూస్తాడు, అండ్ సప్తమ దృష్టితో చతుర్థాన్ని చూస్తాడు, అష్టమ దృష్టితో పంచమాన్ని చూస్తున్నాడు. పంచమంలో శని ఉన్నారు. అండ్ కుజుడు 0 డిగ్రీలో బలంగా ఉంటూ శని 8 డిగ్రీలలో ఉన్నాడు. కాబట్టి కుజుడు తన అష్టమ దృష్టితో శనిని మంచిగా హోల్డ్ చేశాడు. అండ్ శని యొక్క ఇంకో గృహమైనటువంటి కుంభాన్ని కూడా కుజుడు చూస్తూ ఉన్నాడు. మరి ఒక గృహమైనటువంటి మకరంలో చంద్రుడు ఉన్నాడు. అంటే వృశ్చిక లగ్నానికి శని పాపగ్రహమైన నార్మల్గా మనము జాతకాన్ని చూడగానే కుజుడు 0 డిగ్రీస్తో చాలా బలంగా ఉంటూ శని యొక్క గృహాన్ని శనిని మంచి డిగ్రీస్తో హోల్డ్ చేశాడు. కాబట్టి ఇక్కడ హ్యాపీ అనుకుంటాము. ఓకే, అండ్ ఇంకొకటి చూడండి, అదే విధంగా శని కూడా పంచమంలో, అంటే ఇది ఎవరిల్లు? గురువు యొక్క ఇల్లు. అంటే మీనంలో గురువు ఇంట్లో ఉంటూ
తన యొక్క దశమ దృష్టితో ఇక్కడ గురువు యొక్క ఇంకొక గృహమైన ధనస్సుని కూడా హోల్డ్ చేశాడు. అండ్ శని 8 డిగ్రీలలో బాగున్నాడు, గురువే 17 డిగ్రీలకి వెళ్ళాడు కాబట్టి శనికి కూడా మంచి డిగ్రీస్తో హోల్డ్ దొరికి ఇటు గురువు యొక్క 2 గృహాలు కూడా శని కంట్రోల్లోకి వెళ్ళాయి. అంటే మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో కేవలం 3 గ్రహాలకి మాత్రమే ప్రత్యేక దృష్టి ఉంటుంది. అందులో శని కుజుడు గురువులకి ఉంటుంది అని మనకి తెలుసు కాబట్టి ఇక్కడ కుజుడేమో శని యొక్క గృహాన్ని చంద్రుడి వల్ల ఇంకొక గృహం అంటే శని యొక్క 2 గృహాలు శనిని కంట్రోల్ చేశాడు. అదే శని గురువు 2 గృహాలని కూడా కంట్రోల్ చేసేసాడు. అంటే ఎంత మిక్స్డ్గా ఉంది ఇక్కడ అంటే ఫలితం చెప్పడానికి మనము చిన్నతనంలో దీనిని అక్యురేట్గా ఇదే జరుగుతుంది అని చెప్పేదానికంటే వయసు గడుస్తున్న కొద్దీ ఏ దశలు అవుతున్నాయి అనే దాని మీద ఆధారపడి ఈ జాతకురాలి యొక్క జీవితం డిసైడ్ అవుతుంది అనేది నేర్చుకోవచ్చు. కాబట్టి చూడండి, సూర్యదశ కేవలం 5% అని అంటే కేవలం 1 సంవత్సరం గడిపింది. తర్వాత చంద్రుడు 11వ ఏడు వచ్చేసరికి కుజుడు స్టార్ట్ అవుతాడు. మహా అయితే కుజునిలో గురువు అయ్యేసరికి ఒక 3 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మాత్రము కుజుడు పంచమాన్ని అండ్ శని యొక్క గృహాలని తను హోల్డ్ చేశాడు కాబట్టి మంచి విద్య, మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా ఉంటాయి అనే దాన్ని మనం అప్పుడు స్పష్టం చేయొచ్చు. కానీ తనకి కుజుని యొక్క బలం తగ్గినా కొలది ఏమవుతుంది, శని కుజుడి యొక్క ఆ హోల్డ్ నుండి బయటకు వచ్చినప్పుడు ఇంకా పూర్తి బలంగా మొదట్లో ఏంటి చిన్నతనంలో శని గురువు యొక్క 2 గృహాలని గురువుని హోల్డ్ చేసినప్పటికీ కూడా పూర్తి 100 స్థాయిలో గురువుని కంట్రోల్లో ఉంచలేకపోయాడు. ఎందుకంటే శనియే అంత బలంగా లేడు అనేదాన్ని అర్థం చేసుకోవచ్చు అప్పుడు. కానీ ఇక్కడ కుజుని యొక్క దశ ఎప్పుడైతే చాలా చిన్న వయస్సులో కంప్లీట్ చేసుకున్నాదో నెక్స్ట్ ఏంటి, శనియే చాలా బలంగా అయ్యారు. ఇప్పుడు శనినే చాలా బలంగా ఉంటూ మళ్ళీ డిగ్రీస్ వైజ్ చూసుకున్నా కూడా గురువుని పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారు అనేదే మనం ఇక్కడ స్పష్టం చేయవచ్చు. ఓకే, సో ఇదంతా చూసుకుంటే తన విద్య అనేది 15 ఇయర్స్ వరకు ఒకలా ఉంటుంది. తన ఆలోచనలు ప్రతిదీ 15 సంవత్సరాల ముందు వరకు జీవితం ఒకలా, 15 సంవత్సరాల తర్వాత అష్టమాధిపత్యం వచ్చినటువంటి బుధుడు 11లో ఉంటూ పంచమాన్నే చూస్తున్నారు కాబట్టి ఆకస్మికంగా విద్యలో తగ్గుదల అనేది కనిపించడము, విద్యలో ఆటంకాలు కలగడము, విద్యలో ఉత్తీర్ణత రేటు పడిపోవడము ఇలాంటివన్నీ కూడా మనం ఈ జాతకురాలిలో గమనించవచ్చు అనేది మనం చెప్పొచ్చు. అదే జరిగి తీరుతుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే చూడండి, ఆల్రెడీ శని గురువు యొక్క 2 గృహాలని చూస్తూ గురువుని కూడా తన హోల్డ్ చేసినప్పుడు గురువు 2లో ఉంటూ పంచమ దృష్టితో 6ని, సప్తమ దృష్టితో 8ని, నవమ దృష్టితో 10ని చూస్తున్నారు. ఓకే, సో ఇలా చూసినప్పుడు ఇంకా గురుదశ రాలేదు కాబట్టి ఏంటి, దశమంలో కుజుడు శుభగ్రహంగా ఉన్న కుజుని దశ అయిపోయింది కాబట్టి బలం ఇంకాస్త గట్టిగా అందించలేడేమో కానీ నెగటివ్ మాత్రం ఇవ్వదు శుభగ్రహం. అండ్ ఇంకొక పాపగ్రహం అయినటువంటి శుక్రుడు 10లో ఉన్న శుక్రుడు 24 డిగ్రీలలో అంటే గురువు కంటే తక్కువ డిగ్రీలోనే ఉన్నాడు కాబట్టి గురువు యొక్క నవమ దృష్టిలో మంచి డిగ్రీస్తో గురువు హోల్డ్లోకి వెళ్ళాడు కాబట్టి ఇక్కడ దశమము అనేది అభివృద్ధి చెందుతుంది గురువు యొక్క వీక్షణ వల్ల, గురువు ఉన్నన్ని రోజుల పాటు అనేది. మరియు దశమాధిపతి అయినటువంటి రవి ఈ వృశ్చిక లగ్నానికి శుభగ్రహము, పైగా 95% పాజిటివ్తో జీవితాంతం ఉండబోతున్నాడు. అండ్ ఈ సూర్యుణ్ణి ఇంకే పాపగ్రహాలు చూడట్లేదు కాబట్టి దశమము బాగుంది, దశమాధిపతి బాగున్నాడు. అండ్ ఈ దశమ స్థానాన్ని పంచమాధిపత్యం వచ్చినటువంటి గురువు చూస్తున్నందువల్ల ఇప్పుడు తనకి ఉద్యోగం విషయంలో ఈ గురువు ఎంత ప్రామిస్ చేశారు అనే దాన్ని ఆధారంగా చేసుకొని
ఆయన యొక్క బలము ఈ జాతకురాలికి ఎంతవరకు సపోర్ట్ చేసింది అనే అంశాన్ని మనం ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించి ఆ ప్రత్యేక దృష్టితో ఒక గ్రహము చూడబడుతుంది, దాని గృహాలు కూడా పోయాయి అన్నప్పుడు ఆ గ్రహం ప్రత్యేక దృష్టితో చూస్తున్న భావాల మీద కూడా తన యొక్క బలాన్ని ఎంతవరకు ఇవ్వగలుగుతుంది అనే అంశం కోసం మాత్రమే నేను ఇప్పుడు ఈ జాతకాన్ని తీసుకున్నాను. నార్మల్గా వృశ్చిక లగ్నం వారెవరికైనా కూడా సూర్యుడు, చంద్రుడు, కుజుడు శుభగ్రహాలు, పైగా సూర్యుడే దశమాధిపతి అవుతాడు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగము అయినా రాజకీయ నాయకులకి అయినా కూడా మంచి ఎదుగుదల ఉండే అటువంటి లగ్నము వృశ్చిక లగ్నము అనేది మనం కొంచెం బేసిక్ రూల్స్ని అప్లై చేసినా అర్థం చేసుకోవచ్చు. అలాంటి లగ్నంలో పుట్టి ఇక్కడ గురువుకి పంచమాధిపత్యం కూడా వచ్చింది అంటే పంచమము అనేది విద్య, అంటే తన విద్య, తన సమయస్ఫూర్తి, తన బుద్ధి బలాన్ని ఆధారంగా చేసుకొని ఒక శుభగ్రహం దశమాన్ని చూస్తూ ఉండడము, దశమాధిపతి బాగుండడము, గవర్నమెంట్ ఉద్యోగాలకి కారకత్వం వచ్చింది కూడా మళ్ళీ ఈయననే బాగుండడం వల్ల భావము, భావాధిపతి అండ్ కారక గ్రహము 3 పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 100% అని చెప్పిన అందులో చూసే అటువంటి గ్రహం యొక్క ఇంకొక గృహం పోయినందువల్ల 90% అయినా కూడా ఉద్యోగంలో ఎక్సలెంట్ పాజిటివ్ ఉంది. అండ్ ఏ ఉద్యోగం వైపు వెళ్ళగలుగుతుంది అనే అంశాన్ని చూసుకున్న గురువు 2లో ఉంటూ 6ని, 8ని, 10ని అంటే ఎట్ ఏ టైం 2, 6, 10 భావాలని ధనకారకత్వం వచ్చినటువంటి గురువే రూల్ చేస్తూ ఉన్నాడు కాబట్టి 2, 6, 10 3 కూడా ధనస్థానాలే కాబట్టి గురువు అంటేనే మనకి బ్యాంకింగ్ సెక్టార్ అనేది మనకి తెలుసు. 6 అనేది ట్రాన్సాక్షన్స్, 2 అనేది మనీ రొటేషను కాబట్టి పూర్తిగా ఏంటి బ్యాంకింగ్ సైడ్ ఉద్యోగం సంపాదించాలి అనే విధమైన ఆలోచన అనేది ఈ జాతకురాలికి స్వతహాగానే ఉంటుంది. అంటే మనం ఎవరో ఆస్ట్రాలజర్ సూచిస్తే అటువైపుగా వెళ్ళడం కాదు, స్వతహాగానే తన జాతకంలో ఈ భావాలే ఓపెన్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ బ్యాంకింగ్ సెక్టార్లో ఒక ఉద్యోగాన్ని సాధించాలి అనే ఆశతో ప్రయత్నించడం మాత్రము మొదలవుతుంది. కానీ ఆ ఉద్యోగం చేయడానికి ఖచ్చితంగా ఇప్పుడు మనం నార్మల్గా చూస్తే భావము, భావాధిపతి, కారకుడు అన్నీ బాగున్నాయి. కారకుడు బాగున్నాడు, కారకుని యొక్క గృహము బాగుంది, భావము బాగుంది, భావాధిపతి అయిన గృహాలలో ఒకటే కాబట్టి ఇది బాగుంది. అండ్ ఎవరైతే ప్రత్యేక దృష్టితో చూస్తున్నారో ఆయన యొక్క 2 గృహాలే బాలేవు కాబట్టి ఒక 90% అయినా కూడా తన యొక్క దశమం సూపర్గా ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ రాహు అయిపోయి రాహులో గురువు జరిగే అటువంటి ఆ పీరియడ్లో ఈ జాతకురాలికి ఖచ్చితంగా తను ఏదైతే బ్యాంకింగ్ సెక్టార్లో జాబ్ కోసం ట్రై చేస్తుందో దానిలో రావడానికి అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి అనేదాన్ని మనము రాహులో గురువు జరిగే ముందు మన దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగినట్లయితే మనం ఖచ్చితంగా చెప్తాము రాహులో గురువులో మీకు చాలా స్కోప్ ఉంది. ఎందుకు అంటే గురువే యాక్టివ్ అవ్వడం, ఇక్కడ గురువే 6, 8, 10 స్థానాలని చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అలాంటి ఛాన్స్ ఉంది అని మనం చెప్తాము. కానీ ఇక్కడ ఏం జరిగింది, గురువు స్వతహాగా ఫ్రీగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ టైంలో ఈజీగా తనకి కష్టపడకపోయినా చాలా సులువుగా తనకి ఉద్యోగం లభించేది. ఓకే, కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ రాహులో గురువులో తనకి ఉద్యోగం రాకపోగా ఇప్పటి వరకు ట్రై చేయడము, అది కూడా కేవలం బ్యాంకింగ్లో జాబ్ సాధించాలనే అటువంటి లక్ష్యమే తనకి ఎక్కువగా ఉంది. మరి ఎందుకు అక్కడ జాబ్ రాలేదు అనే విషయంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే చూడండి ఒక గ్రహము దాని యొక్క 2 గృహాలు ఏదైనా ఒక గృహాన్ని మళ్ళీ చూడకపోతే వేరు, కానీ ఒక గ్రహము దాని యొక్క 2 గృహాలని కూడా ఏదైనా ఒక గ్రహం ప్రత్యేక దృష్టితో చూస్తూ ఉన్నప్పుడు ఈ గ్రహం యొక్క బలము అనేది చాలా చాలా లో లెవెల్లో ఉంది అని అర్థం. సో అంత లో లెవెల్లో ఉంది, కానీ మళ్ళీ గురువు ఎప్పుడూ పాపగ్రహం అయిపోరు.
ఈ పాయింట్ కూడా చాలామంది ఏంటి అంటే ఒక గ్రహము దాని యొక్క 2 గృహాలని వేరొక పాపగ్రహం చూసినప్పుడు ఈ ఏదైతే గ్రహం మనకి శుభగ్రహంగా వచ్చిందో అది కూడా పాపగ్రహంగా పనిచేస్తుందా అనేది చాలామందికి డౌట్ ఉంది. ఎప్పుడూ కానీ శుభగ్రహం పాపగ్రహం అస్సలు కాదు. కానీ ఏంటి అంటే ఇది ఇవ్వాల్సినటువంటి శుభత్వము మనం 100% లెక్క వేసుకుంటే గ్రహము 2 గృహాలు పోయినప్పుడు చాలా లో లెవెల్లో తగ్గి చాలా తక్కువ ఒక 20%లో మాత్రమే తన యొక్క బలాన్ని తను చూసే భావాల మీద కొంచెం మాత్రమే ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఏం జరిగింది ఇక్కడ, తనకి ఆ ఉద్యోగాన్ని రాహువులో గురువులో ఇవ్వలేకపోయాడు, తనకి బలం లేదు కాబట్టి. కానీ ఏం చేశాడు మరి, ఆ 20%నైనా కూడా ఇక్కడ ఈ అమ్మాయికి సప్తమాధిపతి శుక్రుడు, ఓకేనా. సో పాపి, వృశ్చిక లగ్నానికి శుక్రుడు పాపి, కానీ ఇక్కడ సప్తమాధిపతి అయి దశమంలో ఉండడము అండ్ ఈ సప్తమాధిపతి అయినటువంటి ఈ శుక్రుణ్ణి నవమ దృష్టితో మన గురువు చాలా టైట్గా హోల్డ్ చేయడం ద్వారా వివాహానికి కారకత్వం వచ్చిన శుక్రుడు, పైగా సప్తమాధిపత్యం కూడా వచ్చినటువంటి వృశ్చిక లగ్నానికి శుక్రుడే అవ్వడం వల్ల ఈ అమ్మాయికి వచ్చినటువంటి జీవిత భాగస్వామి మాత్రము బ్యాంక్లో వర్క్ చేసే స్థాయిలో ఉండే తను, అంటే బ్యాంక్లో ఒక మేనేజర్ స్థాయిలో ఉండే అటువంటి ఒక పర్సన్ తనకి జీవిత భాగస్వామిగా రావడానికి మాత్రము ఈ బలము అనేది అన్ని విధాలుగా అక్కడి వరకు సరిపోయింది. ఓకే, నార్మల్గా చూడండి, ఇప్పుడు మనం ఎలాగో వివాహం యొక్క సిరీస్ చేసినప్పుడు మన జీవిత భాగస్వామి యొక్క ప్రొఫెషన్ని ఎలా చూడాలి అనుకునేటప్పుడు కూడా అక్కడ మనం క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇక్కడ ఏం జరిగింది, నార్మల్గా దశమం ఎవరిది, ఈ అమ్మాయిది దశమం. దశమం ఏంటి, మన ఉద్యోగము, మన స్వంత సంపాదన, మన యొక్క ఇంక్రిమెంట్స్, మన కీర్తి గౌరవాలు అన్నీ మనమవుతాయి ఇక్కడ మనది. కాబట్టి ఇలాంటి ఒక మంచి స్థానాన్ని గురువు శుభగ్రహంగా చూస్తూ ఉండడం వల్ల ఇవన్నీ పాజిటివ్స్ అనేవి మనము సంపాదించాలి. మన సంపాదన, మన తెలివితేటల ద్వారా మనకి కీర్తి గౌరవాలు దక్కాలి, అన్నీ మనకు జరగాల్సిన చోట గురువు యొక్క బలం అనేది చాలా తక్కువగా ఉంది. ఎప్పుడు పాపి కాలేదు, పాపి అయితే ఇంకా చాలా ఇబ్బంది పెట్టేవాడు కదా, కానీ పాపి కాకుండా ఏం చేశాడు, ఆ స్వయార్జితము అంటే ఆ సంపాదన అవ్వచ్చు ఏదైనా కూడా ఇక్కడ మళ్ళీ శుక్రుడు గనక లేకపోయి ఉంటే సప్తమాధిపతిగా, మళ్ళీ అప్పుడు మనం ఇంత అక్యురేట్గా వాళ్ళ భర్తకి ఇలాంటి ప్రొఫెషన్లో ఉండే ఛాన్స్ ఉంటుంది అని చెప్పే అంతగా మన దగ్గర లేదు అనే చెప్పాలి. కానీ ఇక్కడ సప్తమాధిపత్యం వచ్చిన శుక్రుడు ఉండడం వల్ల లగ్నము అనేది మనము, సప్తమము అనేది మన జీవిత భాగస్వామి. కాబట్టి ఈ జీవిత భాగస్వామి అనేటువంటి ఈ గ్రహము 10లో ఉండి పాపిగా ఉన్న గురువు యొక్క శుభ దృష్టి వల్ల ఈ గురువు యొక్క ఏదైతే ఈ ప్రొఫెషన్ అనేది అలాంటి ప్రొఫెషన్ కలిగి ఉన్నటువంటి మంచి ఉన్నత స్థితిలో ఉండే అటువంటి జీవిత భాగస్వామిని మనకు అందించడానికి మాత్రమే గురువు యొక్క బలం ఇక్కడ సరిపోయింది. కానీ పూర్తి 100% బలంగా గనక ఒక గ్రహము దాని యొక్క 2 గృహాలని వేరొక గ్రహం ప్రత్యేక దృష్టితో చూస్తున్నప్పుడు ఈ గ్రహం చూసే దానిలో 100% రిజల్ట్ ఉంటుంది అనే దానిలో మాత్రము వాస్తవం లేదు. అండ్ మన గురువు గారు కూడా అలా ఉంటుంది అని ఎక్కడా చెప్పలేదు. కానీ మనమే అనవసరంగా గ్రహము 2 గృహాలు దొరికినా కూడా దాన్ని చూసే చూపులో బలం కూడా ఫుల్గా ఉంటుంది అని కూడా కొందరు అంటే నార్మల్గా క్వశ్చన్స్ మనల్ని కామెంట్లో అడిగినప్పుడు డౌట్ పడుతున్నారు. కాబట్టి ఈ జాతకము అనేది ఆ యొక్క ప్రత్యేక దృష్టి అనే టాపిక్కి ఎగ్జాక్ట్గా సరిపోయింది. కాబట్టి మీరు దీన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఈ జాతకంలో చూయిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా చక్కగా అర్థమవుతుంది అనే దానికోసమే నేను ఈ జాతక చక్రాన్ని తీసుకున్నాను. కాబట్టి దీని నుండి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎప్పుడూ కానీ ఒక గ్రహాన్ని మాత్రమే ఇంకొక గ్రహం ప్రత్యేక దృష్టితో చూస్తే ఈ గ్రహం యొక్క బలం అనేది కాస్త తగ్గింది అని అర్థం. అంతేగాని గ్రహము ఇంకొక గృహాన్ని చూసింది అంటే ఇంకాస్త తగ్గింది అని అర్థం. అండ్ గ్రహము దాని యొక్క రెండు గృహాలను కూడా చూస్తుంది అంటే చాలా వరకు తగ్గింది అని అర్థం.
ఓకేనా. సో అలాంటప్పుడు ఇది చూసే చూపులో నెగటివిటీ మాత్రం ఇవ్వదు మనకి శుభగ్రహమైన గ్రహం, అది కూడా గుర్తుంచుకోండి. కానీ ఏంటి అంటే ఆ శుభత్వము అనేది ఫుల్గా 100% ఎఫర్ట్తో కాకుండా కాస్త బలహీనంగా ఉంటుంది కాబట్టి ఆ బలహీనమైనటువంటి ఫలితాలే ఇలా కలుగుతాయి. అంతే కదా, మనము ఉద్యోగము, మన సంపాదన, మన కీర్తి గౌరవాలు అనేది ఫస్ట్ ముఖ్యం అనుకుంటాము. జీవిత భాగస్వామికి అవన్నీ ఉన్నప్పటికీ కూడా నాకుంటే బాగుండనేది అమ్మాయికి ఆలోచన ఉంటుంది, అది ఖచ్చితంగా. కానీ ఈ గ్రహం యొక్క ఎఫర్ట్ అయినా, ఈ గ్రహం యొక్క బలము అయినా, ఈ అమ్మాయి యొక్క అదృష్టం అయినా కూడా ఇక్కడి వరకే ఉంది అని చెప్పడానికి గల కాంబినేషన్ ఏంటి? శని దశ అవ్వకుండా ఉండడము. అలా కాకుండా చిన్నప్పుడు శని దశ కనుక అయిపోయి ఉన్నట్లయితే ఇంక ఈ జాతకము ఎంతో అద్భుతంగా ఉండుండేది. ఓకేనా. సో దీనిలో ఉన్నటువంటి అంశాలని చాలా చక్కగా మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఓకే అండి.